మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్కు వచ్చారని, రేపటి అసెంబ్లీ సమావేశాలకు వస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినట్లే అసెంబ్లీని భ్రష్టు పట్టించిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొదటి దఫా 32 రోజులు అసెంబ్లీని నడిపామని, కాంగ్రెస్ 2 ఏళ్లలో 40 రోజులు మాత్రమే సభ నడిపిందన్నారు హరీష్ రావు. 2024లో 24 రోజులు, 2025లో 16 రోజులు నడిపారని గుర్తు చేశారు. ఏడాదికి 45 రోజులు అసెంబ్లీ పెట్టాలన్నా కాంగ్రెస్ నేడు 20 రోజులకు కుదించిందన్నారు. అసెంబ్లీని నడపడానికి ప్రభుత్వం భయపడుతోందన్నారు హరీష్ రావు. ప్రతిపక్షం ఇచ్చిన అంశాలపై చర్చ పెట్టకపోతే అసెంబ్లీని నడిపి ఎందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అసెంబ్లీని అంగబలంతో మందబలంతో నడుపుతోందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టీఎంసీలను 98 నుంచి 45కి కుదించారని హరీష్ రావు అన్నారు. 45 టీఎంసీలు చాలని ఉత్తమ్ లేఖ రాశారా లేదా అని నిలదీశారు. డిఫెన్స్ లో పడినప్పుడు అసెంబ్లీని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే కేసీఆర్ బయటకొచ్చి పోరాటం చేశారన్నారు. 45 టీఎంసీలతో ఏ జిల్లాను ఎండబెడతారని, 45 టీఎంసీలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టారా లేదా అన్నారు. ఏడాది కింద డీపీఆర్ వాపస్ వస్తే ఇప్పటికీ ఎందుకు తిరిగి సబ్మిట్ చేయలేదన్నారు. అసెంబ్లీని 15 రోజులు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చర్చ పెట్టినా మాట్లాడతామన్నారు. తాము పూర్తిగా ప్రిపేర్ అయ్యామన్నారు. మీలాగా ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి రాము అన్నారు హరీష్ రావు. ఘోష్ కమిషన్ రిపోర్టుపై మాట్లాడితే 7 మంత్రులు అడ్డుపడుతున్నారని, అసెంబ్లీలో బీఆర్ఎస్ కు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్నారు హరీష్ రావు. తమ కంటే తక్కువ సంఖ్యలో ఉన్న వారికి 2-3కి మైక్ ఇచ్చారని, తమ మైక్ కట్ చేయకుండా తగిన సమయం ఇచ్చేందుకు స్పీకర్ రెడీగా ఉన్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ హౌస్ కమిటీలు ఇప్పటి వరకు వేయలేదన్న హరీష్ రావు. లోపం స్పీకర్ వద్ద ఉందా లేక శాసనసభ వ్యవహారాల మంత్రి దగ్గర ఉందా అని నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రేపటి నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. దాదాపు 3-4 రోజుల పాటు జరుగుతాయి. ముఖ్యంగా ఈ సందర్భంగానే ఈ రోజు బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేశారు. ఇందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇప్పటికే సమావేశాలకు అసలు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న దానికి కూడా హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. రేపు అసెంబ్లీకి కూడా కేసీఆర్ వస్తారని కూడా ఆయన చెప్పారు. ఇక మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది, అదే అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించింది. ముఖ్యంగా బీఆర్ హయాంలో మొదటి టర్మ్ లో సంవత్సరానికి 32 రోజులు అసెంబ్లీ నడిపాము. కాంగ్రెస్ 2 ఏళ్లలో ఒకసారి 24 రోజులు, 2025లో 16 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏడాదికి 45 రోజులు అసెంబ్లీ పెట్టాలన్న కాంగ్రెస్ 20 రోజులకు మాత్రమే కుదించిందని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా 2 ఎమ్మెల్యేలు చనిపోతే 2 రోజులు సంతాప తీర్మానాలు పెట్టారు. 3 శ్వేతపత్రాలు, 1 రోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, బీసీ రిజర్వేషన్లపై 1 రోజు సభను మాత్రమే పెట్టారని కూడా ఆయన ఆరోపించారు. అసెంబ్లీ నడపడానికి ప్రభుత్వం భయపడుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క అంశంపై కూడా చర్చ పెట్టకపోతే అసెంబ్లీ నడపడం ఎందుకు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా అసెంబ్లీని కాంగ్రెస్ పార్టీ అంగబలంతో మందబలంతో కూడా నడుస్తోందని కూడా ఆరోపించారు. 2 రోజులు అంటే 2 రోజులు అసెంబ్లీ నడుపుతామని చెప్తున్నారు, కానీ 1 రోజు మాత్రమే అసెంబ్లీ పెట్టారు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి, అదేవిధంగా ఏపీ జలదోపిడి అంశంపై ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న క్రమంలో ఈ రోజు ఆయన హరీష్ రావు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టీఎంసీలను 95 నుంచి 45 టీఎంసీలకు కుదించారు. ముఖ్యంగా 45 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారా లేదా అసెంబ్లీ సాక్షిగా చెప్పాలంటూ కూడా ఆయన నిలదీశారు. ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా డిఫెన్స్ లో పడ్డప్పుడు మాత్రం అసెంబ్లీ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కూడా ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా కృష్ణానది ప్రాజెక్టులో కేఆర్ఎంబీకి అప్పగిస్తే కేసీఆర్ బయటకు వచ్చి పోరాటం చేశారు. అప్పుడు అసెంబ్లీలో లెంపలేసుకొని నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారు. ఇప్పుడు 45 టీఎంసీతో ఏ జిల్లాని ఎండబెట్టాలని చూస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు 3 జిల్లాల్లో ఏ జిల్లాని ఎండబెడతారో మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అసెంబ్లీని 15 రోజులే మాత్రమే నడపాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏ చర్చ పెట్టినా మాట్లాడతాం, పూర్తిగా మేమైతే ప్రిపేర్ అయ్యాం, మీలాగా ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి అయితే రాము అంటూ కూడా సెటైర్లు కూడా వేశారు. మరోవైపు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై మాట్లాడితే 7 మంత్రులు ఆనాడు అసెంబ్లీలో అడ్డుపడ్డారు. మాకంటే తక్కువ సంఖ్యలో ఉన్న వారికి మైకులు ఇస్తున్నారు, మా మైక్ కట్ చేయకుండా తగిన సమయం ఇచ్చేందుకు కూడా స్పీకర్ రెడీగా ఉండాలని కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు. మరోవైపు అసెంబ్లీ హౌస్ కమిటీలకు సంబంధించి
ఈ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ హౌస్ కమిటీలు వేయలేదు. లోపం స్పీకర్ వద్ద ఉందా లేక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దగ్గర ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ పద్మావతి రెడ్డిని నియమిస్తే వెంటనే రాజీనామా చేశారు. ముఖ్యంగా పిఎస్సి చైర్మన్ పదవికి బ్యాక్ గేట్ నుంచి నామినేషన్ తీసుకుని చైర్మన్ ఎంపిక చేశారు. అసెంబ్లీని పూర్తిగా భ్రష్టు పట్టించారు ఈ విషయంలో అంటూ కూడా ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఎరువుల కొరత, రైతు బంధు ఎగ్గొట్టిన దానిపై, రుణమాఫీ, పంట బోనస్ పై ఖచ్చితంగా చర్చ జరగాలి. ప్రజాప్రభుత్వం అయితే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ముఖ్యంగా 5 లక్షల కోట్ల హెల్త్ పాలసీ కుంభకోణం, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పై కూడా చర్చకు ఖచ్చితంగా పట్టుబడతామని కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు. మరోవైపు రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ సోకులు, కోటి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, అది అలాంటి అంశాలపై కూడా చర్చ పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పారు. మరోవైపు బీఎస్సీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని కూడా పట్టుబడతాం బీఎస్సీలో అంటూ కూడా హరీష్ రావు చెప్పుకొచ్చారు. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.